9 మంది సజీవ దహనం. ఢిల్లీలో ఏసీ అవుట్డోర్ యూనిట్ పేలి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న నివాస భవనంలో మంటలు. ఏడాదిన్నర చిన్నారి సహా 9 మంది పాపం మృతి చెందడం జరిగింది. స్మార్ట్ లాక్లు జామ్ అవ్వడంతో ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి స్మార్ట్ లాక్లు ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ జామ్ కావడంతో ఇళ్లనే వాళ్ళు చిక్కుకుపోయారు. పేలిపోయిన ఏసీ అవుట్డోర్ యూనిట్ విలపిస్తున్నటువంటి బాధితులు. ఇదే ఉంటాం కదా, మనం ఏమనుకుంటామంటే ఈ చిన్న చిన్న వైరింగ్లు ఏవైతే ఉంటాయో బిల్డింగ్ మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇళ్లలోకి మనం కరెంటుకు సంబంధించినటువంటి వైరింగ్ను కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే దాంతో షార్ట్ సర్క్యూట్ చాలా జరుగుతూ ఉంటాయి. మనం చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ దగ్గర కూడా దాంట్లో పాపం చాలా మంది చనిపోవడం జరిగింది. అంటే మనం ఈ ఎండాకాలంలో ఎక్కువ ఇటువంటి ప్రమాదాలు చాలా చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిపేర్ వచ్చినప్పుడు మనం చేయించుకుంటాం తీ అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే దాని వ్యాలిడిటీ మనం ఏకంగా వాడు దాన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు దాన్ని మనం రిపేర్ చేయకుండా దాన్ని మనం దాన్ని మళ్ళొకసారి చూపెట్టకుండా దాన్ని అట్లే వాడుతున్నట్టు అయితే ఉంటే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ప్రమాదంగా చెప్పుకోవచ్చు. పాపం 9 మంది సజీవ దహనం అయిపోయారు. కొంతమంది ఏమో ఇండ్లలోనే అది జామ్ కావడం, లాక్ జామ్ కావడం. అంతేకాకుండా కొంతమంది ఏమో మెట్ల మార్గంలో కూడా మృతదేహాలు పడ్డాయి. అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడానికి ఇక లిఫ్ట్ అయితే ఎట్లాగో షార్ట్ సర్క్యూట్ పనిచేయదు కాబట్టి మెట్ల మార్గం నుంచి అయినా కిందికో లేకపోతే పైకో వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు కూడా పాపం చనిపోయినట్టు. ఇదంతా కూడా న్యూఢిల్లీలో జరిగింది.